హలో వ్యూస్, ఆటోలో ఉన్న MP3 ప్లేయర్ అయితే పనిచేయట్లేదు. సో ఎందుకని చెప్పి రిమూవ్ చేసి చూస్తే వైర్ అయితే కట్ అయిపోయింది సాల్డరింగ్ దగ్గర. ఈ ఐసీకి సాల్డరింగ్ చేస్తుంటారు కదా, అక్కడైతే వైబ్రేషన్ వల్ల ఆటో ఎక్కువ జర్నీ చేసేటప్పుడు వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల వైర్ అనేది డ్యామేజ్ అయిపోయింది సరిగా సాల్డరింగ్ చేయని దగ్గర. ఇప్పుడైతే సాల్డరింగ్ చేయడానికి సాల్డరింగ్ ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాను. ఈ ఎక్విప్మెంట్ అంతా నేను మొబైల్ టెక్నీషియన్గా చేసేటప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా అయితే నాకు అప్పుడు ఉపయోగపడుతుంది. సో అవైతే అలాగే ఎత్తి పెట్టాను, ఇప్పుడైతే ఉపయోగపడుతుంది. సో ఈ 2 స్క్రూస్ రిమూవ్ చేసి ఐసీ బోర్డ్ అనేది తీసేసి అక్కడ బ్యాక్ సైడ్ అయితే సాల్డరింగ్ చేయాలన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది, అందుకే స్క్రూస్ రిమూవ్ చేయడంతో ఫ్రీగా అయితే సాల్డరింగ్ చేసుకోవచ్చు. సాల్డరింగ్ చేయడానికి సాల్డరింగ్ రాడ్ అనేది సర్టెన్ హీటు ఎక్కాలి. సో అందుకోసమే ఈ ప్లగ్ అయితే హోలర్లో పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. సో హీట్ ఎక్కిన తర్వాత మనము సాల్డరింగ్ రాడ్ తీసుకొని ఆ ఫిల్లర్ని ఫిల్ చేసి మనం సాల్డరింగ్ అనేది చేస్తాము. చూడండి ఏ విధంగా వర్క్ చేస్తున్నానో. సో ఇవి చాలా సింపుల్ వర్క్. దీనికోసం మళ్ళీ టీవీ షాప్కి అలా వెళ్ళామంటే మినిమం ఒక 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు బోర్డు రిమూవ్ చేసి సాల్డరింగ్ చేసిన దానికి. ఒకవేళ ఇది తెలిసింది కాబట్టి సరిపోయింది, తెలియకుండా టేప్ రికార్డ్ తీసుకెళ్ళి అన్న వర్క్ చేయలేదంటే ఏదో ఒకటి చెప్పుంటారు, బోర్డు కాలిపోయిందో లేదంటే ఏదైనా ఐసీ ప్రాబ్లం వచ్చిందని. మ్యాక్సిమం చాలా మంది అలానే ఉన్నారు. ఏదో ఒక 10% జెన్యున్గా అయితే వర్క్ చేస్తారనమాట ఇట్లాంటి వాటిల్లో. సో అందుకోసమే నేనైతే రిమూవ్ చేసి చూశాను, నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో నేనైతే సాల్డరింగ్ చేసుకున్నాను. స్విచ్ దగ్గర కూడా ఏదో వైర్ ఒక రో డ్యామేజ్ అనిపిస్తూ ఉంటే అక్కడ కూడా అయితే సాల్డరింగ్ చేసేసా. సో స్విచ్ ఆఫ్ చేసాము, సాల్డరింగ్ రాడ్ ఒక హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ టూల్ బాక్స్లో అయితే ఎత్తిపెట్టేసా. సో ఇలా డస్ట్ అయితే ఉంది, డస్ట్ క్లీన్ చేసుకోవడానికి సో ఇక్కడ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి గన్తో కొద్దిగా ఎయిర్ అనేది కొడదాము, అప్పుడు డస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో నీట్గా ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులు అయితే ప్రాబ్లం లేకుండా. ఈ మేల్ ఫీమేల్ ప్లగ్స్ అనేటివి బైక్ మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి పనికిరాని బైక్స్ ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసుకున్నాను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి. సో వీటి వల్ల మెయిన్ మనం ప్రతిసారి టేప్ రికార్డ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు ఇప్పుకోవడానికి ఆ టేప్ వేసాం కదా, ఆ టేప్ తీయడానికి మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు టేప్ వేయడానికి ఇటువంటివి ఏమీ లేకుండా మేల్ ఫీమేల్ ప్లగ్స్ అనేటివి సో వీటికి ఫిట్ చేస్తున్నాను. సో కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఈ జస్ట్ ఏమంటే మేల్ ఫీమేల్ ప్లగ్స్ వల్ల ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. ప్లగ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ప్లగ్ చేసి తీసుకెళ్ళి మనం రిపేర్ చేసుకునేదానికి. స్పీకర్కి కూడా అదే విధంగా 2 ప్లగ్స్ అయితే కనెక్షన్ ఇస్తున్నాను. ఒకటి వచ్చి టేప్ రికార్డ్కి సప్లై, పవర్ సప్లైకి, ఇంకొకటి వచ్చి మనకు స్పీకర్కి. 2 ప్లగ్స్ కనెక్షన్ ఇచ్చేసి చూద్దాం. సో కీ అయితే ఆన్ చేశాను, ప్లగ్ చేశాను, పవర్ సప్లై వస్తుందా రాలేదా అని చూస్తున్నాను. సో సక్సెస్ అనమాట. సో ఇంకా అక్కడ డాష్ బోర్డ్ దగ్గర అయితే ఫిట్ చేసాను, 2 స్క్రూస్ వేసి టేప్ రికార్డ్ ఫిట్ చేసాను. నీట్గా అయితే వచ్చేసింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నీట్గా అయితే వర్క్ అవుతుంది. సో చూసారా, ఆన్ చేశాను, సో వర్క్ అవుతుంది.